ఏ ఆడపిల్ల సింధూరు అయితే తీసుకున్నారో వాళ్ళు అదే ఆడపిల్లతో సమాధానం చెప్పించాడమ్మ. కానీ వినండి, ఆ. సింధూరం పెట్టుకొని ఆడపిల్ల చేత అర్థమైందా? సోఫియా ఖురేషి పెట్టుకోరు కదా, పెట్టుకోరు కదా. కల్నల్ సోఫియా ఖురేషి, షీజ్ ఎ ముస్లిం ఆవిడ. తర్వాత ఆవిడతో పాటు ఉన్నది వ్యోమికా సింగ్. వ్యోమిక అంటే అని అర్థం వ్యోమం, వ్యోమం అంటే ఆకాశం, ఆకాశంలో తిరిగేటటువంటి అమ్మాయి. వాళ్ళిద్దరి చేత పంపించాడు. వాళ్ళిద్దరు ఎవరు? ఒకరేమో ముస్లిం లేడీ, ఒక ఆవిడేమో పంజాబీ. ముస్లిం లేడీ పాకిస్తాన్ వాళ్ళు ఏమనడానికి లేదు, పంజాబీ ఖలిస్తాన్ వాళ్ళు నోరెత్తడానికి లేదు. ఇటు పాకిస్తానీ అటు ఖలిస్తానీ ఇద్దరు నోళ్లు మూసుకోవడానికి ఇద్దరు ఆడపిల్లలను పంపించారు. అరే చేతకాని దద్దమ్మల్లారా, మా ఆడపిల్లలు చాలరా మిమ్మల్ని గెలవడానికి అని పంపించాడు. ఆడపిల్లలు మామూలా? భారతదేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దుర్గ, ఒక్కొక్క మహిషాసురమర్దని. వాళ్ళు మా దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళ సింధూరం తుడుస్తారా మీరు అని. దానికి పేరేమిటి? సింధూర్. సింధూర్ అని దాంట్లో హిందీలో గాని తెలుగులో గాని ఇంగ్లీష్లో గాని ఆ ఓ కుంకంభరిణి అంటే. మళ్ళీ మీరు ఎవరన్నా కన్ఫ్యూజ్ అవుతారేమో, మీకు అర్థం కాలేదేమో, మేము చెప్తున్నాం. చేసింది ఎందుకు? మా ఆడపిల్లల సింధూరం తుడిచేసినందుకు మేము ఊరుకున్నాం. ఏ సోదరుడు ఊరుకుంటాడమ్మా? అక్క చెల్లెళ్లకు కుంకం తుడిచేస్తే ఏ అన్నదమ్ముడు ఊరుకుంటాడు? ఏ తండ్రి సహిస్తాడు? ఏ కొడుకు ఊరుకుంటాడు? ఊరుకోరు కదా. కనుక మేము ఊరుకోము. మా ఆడపిల్లల యొక్క సింధూరం మాకంత పవిత్రమైంది, జాగ్రత్తరా. పైగా ఎక్కడ దెబ్బ కొడితే పౌరుషం రేకెత్తుతుందో అక్కడ కుట్టాడండి ఆ ఉగ్రవాది ఒకడు. నన్ను కూడా చంపేయని ఆవిడ అడిగితే, పో మోడీకి చెప్పుకో అన్నాడు. మోడీకి ఎంత దెబ్బ తగలాలి? ఈ ఆడపిల్లల్ని రక్షించలేడా మోడీ? పిల్లోడికి కూడా అదే సమాధానం చెప్పాడు కదా. అదే కదా, ఆడపిల్లల్ని రక్షించలేడా మోడీ అనేటటువంటి ఒక పౌరుషం రావాలి కదా మరి. అది అంచేత మా దేశంలో స్త్రీల యొక్క మాంథేపే సింధూర్ అని అంటారే, అది ఎంత పవిత్రమైందో తెలుసా? అది గాని మామూలుగా అయినట్టయితే ఐదోతనానికి చిహ్నంగా ఉండే సింధూరం శత్రువుల దగ్గరికి వస్తే అగ్నిలాగా మండిస్తుంది, మిమ్మల్ని మంటల్లో కాల్చేస్తుందని చెప్పడానికి. అది అంతేకాదమ్మా, సింధూరం ఇంకా ఎన్నింటికి సంబలో తెలుసా? పూర్వం యుద్ధానికి వెళ్లే రాజులకి నుదుట తిలకం పెట్టి పంపించేవారు. మా ఆడపిల్లలు వాళ్ళు పెట్టుకోవడం కాదు, మా మగవాళ్ళకు కూడా పెడతారు, జాగ్రత్త. వాళ్ళు ప్రోత్సహిస్తే మేము యుద్ధం చేస్తాం, మీరు బతికుంటారు. ఇంకోటి సింధూరం వీరతిలకం అంటారే, ఆ వీరతిలకమే కాదు, సింధూరం ఎవరిది? ఆంజనేయుడిది. మరి కదా, మా ఆంజనేయుడు మాకు జెండాపై కపిరాజు ఉన్నాడంటే ధర్మయుద్ధంలో మేమే గెలుస్తాం, మరొకటి కాదు. ఇలా అనేకమైనటువంటి అర్థాలతో సింధూర అనేటటువంటి పేరు పెట్టి ఆడపిల్లల్ని పంపించడంలో మరొక పరమార్థం ఉంది. ఈ జిహాదీలందరూ మతం పేరుతో చచ్చిపోవడానికి ఎందుకు సిద్ధంగా ఉంటారు? చచ్చిపోతే ఏమొస్తుంది? వాళ్ళకు వస్తుందని ఆశ. ఏంటదమ్మా? జన్నత్లో 72 వర్జిన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం. అవునా? కానీ 2 కండిషన్స్ లో ఉండరు వాళ్ళు. ఒకటి, వాళ్ళ శరీరాన్ని భూస్థాపితం చేయకుండా తగలబెట్టిన, ఆడవాళ్ళ చేతిలో చచ్చిపోయిన. ఎక్కడికెక్కడ ఎక్కడ 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 ఎందుకు ఎన్ని రకాలుగా నమస్కారాలు చేసినా, ఎంత అసలు ఆ తెలివి గాని, ఆ చాణక్యం గాని, ఆ రాజనీతి అంటారు దీన్ని, పాలిటిక్స్ కాదమ్మా, దానికి సంబంధించి పొలిటికల్ సైన్స్, ఎంత చాణక్య నీతి. ఇంకేముంది? వాళ్ళకేం గతుంది? వీళ్ళ చేతుల్లో చచ్చిపోయినటువంటి ఉగ్రవాదులకి. ఇక్కడ ఎలాగో లేదు, అక్కడ కూడా లేదు, అయిపోయింది కదా. ఈవిడెవరు? సోఫియా ఖురేషి. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ రాణి లక్ష్మీబాయి సైన్యంలో పనిచేసినటువంటి ఆవిడ. వాళ్ళ దేశభక్తి నరనరాన ఉంది కదా. భారతదేశంలో హిందువులు ఏమిటి, ముస్లింస్ ఏమిటి, ఎవరికైనా దేశభక్తి ఉంది. మతం మాకు సంబంధం లేదు అని ఒక పెద్ద డిక్లరేషన్ అక్కడ. మీరు మతోన్మాదులు, భారతీయులకు మతోన్మాదం లేదు. భారత సైన్యంలో పంజాబీలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు,
క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కానీ యాక్సెప్టెన్స్ కూడా ఆయన ధైర్యంగా డెసిషన్ తీసుకోవడం. ఆల్రెడీ ఇప్పుడు మతం మీదనే కదమ్మా అందరం కూడా వేడిగా ఉన్నాం, కానీ దానికి విరుద్ధంగానే అబౌవ్ రిలిజియన్. ఆ సంగతి మనం చెప్పుకుంటున్నాం, మనం మర్చిపోతున్నాం ఆ సంగతి. భారతీయులకు ఎప్పుడు కూడా మతం అనేటటువంటి ఇరుకు సంకెళ్లలో లేం. మనకు ధర్మం ఉంది, ధర్మాన్ని పాటిస్తున్నాం. మతం అన్నది లేనే లేదు. మతం అన్నది లేదంటే లేదని కాదు, మతం మనకి బ్యారియర్ కాదు. నేను విష్ణువుని పూజిస్తాను, నువ్వు శివుణ్ణి పూజిస్తావు, ఆ కుర్రాడు అమ్మవారిని పూజిస్తాడు, ఇంకోడు ఆంజనేయుని పూజిస్తాడు, ఇంకోడు బుద్ధుడిని పూజిస్తాడు, ఇంకోడని పూజిస్తాడు. మాకేం అభ్యంతరం లేదు. ఇలా ఎవరికి వాళ్ళు విడివిడిగా దేవతల్ని పూజించుకునే వాళ్ళు వాళ్ళ మతాల ప్రకారం ఉన్నా మనదంతా ఒకటే సనాతన ధర్మం. ఋషులు చెప్పిన పద్ధతిలో జీవిస్తున్నాం, వేదం చెప్పిన పద్ధతిలో జీవిస్తున్నాం. అది పాయింట్, అదే ముఖ్యమైనటువంటి విషయం. కనుక మాది సెక్యులర్ అంటే సెక్యులర్, మా సైన్యం సెక్యులర్, మా దేశం సెక్యులర్, మా చట్టం సెక్యులర్, మా కాన్స్టిట్యూషన్ సెక్యులర్, మేము సెక్యులర్. మాకు ఎటువంటి మతభేదాలు లేవు అని చెప్పడానికి ఆవిడ ఎప్పుడు వాళ్ళ వంశం ఎట్లాంటిది అమ్మాయి చెప్పింది. వాళ్ళ తాతగారు ఆర్మీలో ఉన్నారట, వాళ్ళ అమ్మగారు ప్రోత్సహించారట నువ్వు ఆర్మీలోకి వెళ్ళమని. వాళ్ళకి నరనరాన దేశభక్తి ఉందిట సోఫియా ఖురేషీ గారి రక్తంలో. అట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి దేశంలో మతం పేరు చెప్పి చేస్తారా? ఆ మతం పేరు కూడా మతంలో ఒక శాఖగా మీకు. అక్కడ పెహల్గాంలో చంపినటువంటి వాళ్ళల్లో కూడా ఒక లోకల్ ఉన్నాడు, ఆ లోకల్ ముస్లిం. వాడిని ఎందుకు చంపారు? వీళ్ళ శాఖ కాదని. సో ఇంత మూర్ఖంగా, ఇంత ఇరుకు బుద్ధితో, ఇంత ఇరుక్కుపోయి ఇంత కప్పబుర్రలతో ఆలోచించేటటువంటి వాళ్ళకిను అసలు మతం మాకు ఏమీ సంబంధమే లేదు, మనుషులే మాకు ముఖ్యమనేటటువంటి విశాల భావం కలిగినటువంటి భారతీయ భావనకి ఎక్కడన్నా సంబంధం ఉందా? తలదించాల్సిందే, ఎక్కడైనా చెప్పాల్సిందే. ఏది అసలు ఎందుకు ఎదురు చూశాడు? 12 రోజుల పైగా ఎందుకు ఎదురు చూశాడు అంటే ఉగ్రవాదులు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళని మాత్రమే కొట్టి ఒక్క సివిలియన్ కూడా నష్టపోకుండా చూశారు. ఇప్పుడు సీజ్ ఫైర్ కూడా స్ట్రాటజిక్. చేతకాక మానేశాడని అనుకుంటున్నారు కానీ దాని వెనకాల చాలా కథ ఉంది కదా. 100% ఉంది. మన బ్రెయిన్ కి అందకపోవచ్చు. అక్కడ మనమెవరమండి మనం ఆలోచించేది? మనం ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం? మన తెలివితేటలు ఎక్కువ ఉంటే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏమిటంటే ఈ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కానీ వీటిని కానీ విమర్శించే పోస్టులు రాకుండా చూడగలిగితే సంతోషం. అంటే ఇప్పుడు ఆ మాట అంటే మీరు కూడా మాట్లాడారు కదా అంటున్నారు. నేను మాట్లాడింది ప్రభుత్వం చేసేటటువంటి పని సమర్థిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచించిందంటే మనకన్నా మేధావులు కదా, మనకన్నా తెలివితేటలు ఎంత ఉంది. మన తెలివితేటలంతా నాకు ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ రూమ్లో మాట్లాడగలను, మహా అయితే స్టూడియోలో కూర్చొని మాట్లాడగలను, లేదా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయగలను. కానీ యుద్ధరంగానికి వెళ్ళి నేను అక్కడ ఉన్న పరిస్థితిని చూడలేను. తర్వాత మనకున్నటువంటి సైన్యం కానీ, మనకున్నటువంటి అస్త్రాలు కానీ వాటి వివరాలు నాకేం తెలియవు, ఏదెక్కడ వాడాలో తెలియదు. పాకిస్తాన్ దగ్గర ఎవరెవరి అస్త్రాలు ఉన్నాయో తెలియదు, చైనా ఇచ్చినవన్నీ ఉన్నాయి, టర్కీ ఇచ్చినవన్నీ ఉన్నాయి, ఇంకోళ్ళు ఇచ్చినవన్నీ ఉన్నాయి. ఆ లెక్కలన్నీ నాకు తెలియవు కదా. అవన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే మనం ఈ సమయంలో వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండి వాళ్ళకి నైతికంగా బలం ఇస్తే చాలు. అది మనం చేయాల్సినటువంటి పని. అంతేగాని ఇక్కడ కూర్చొని అట్టా చేస్తే బాగుండేది కదా, ఇట్లా చేస్తే బాగుండేది కదా, ఈ కథాలు ముందు నువ్వు కుర్చీలోంచిలే, ఒక అడుగు ముందుకు వేయి, ఒక్క పూట కాఫీ తాగడమో టీ తాగడమో మానేయి, అరగంట ఆలస్యంగా భోజనం చెయ్యి, ఎండలో కాసేపు వెళ్ళి నిలబడు, గడ్డ కట్టే చలిలో 10 నిమిషాలు నిలబడు, అప్పుడు మాట్లాడు. ఇవేమీ లేకుండా ఇక్కడ కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. దీని వెనకాల కూడా ఎందుకంటే సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కాలు దూకుతున్నారా? ఇది సైనిక చర్య కదా. మనం చేసింది ఆపరేషన్, ఇట్స్ నాట్ వార్. వాళ్ళు చేస్తోంది వార్ చేస్తూ ఉన్నా మనం సమాధానం చెప్తున్నామే కానీ మనం ఒక అంగుళం కూడా ముందుకెళ్ళట్లా. ఎంత జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేస్తూ యావత్ ప్రపంచం మనని తప్పు పట్టే అవకాశం లేకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడుతున్నాం. ప్రతిపక్షాలు కూడా నిర్ద్వంద్వంగా మేము ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు ప్రతిపక్షాలన్నీ. మన అసదుద్దీన్ ఓవైసీ కూడా
జై భారత్ అన్నారు కదా. తప్పదమ్మా, నువ్వు నేను మోడీని సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు కదా, అంటే దేశ అవసరం అది. ఎందుకంటే అలా అనడానికి కూడా ఇక్కడ ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎన్నన్నా ఉండని అన్నారా లేదా? అనేట్టు జరిగిందా లేదా? భారతదేశంలో ఉన్న పాకిస్తానీ సపోర్టర్స్ అందరూ వెళ్ళిపోండి అని చెప్పారా? ఆఖరికి దౌత్యరాయబార కార్యాలయం కూడా మనం క్లోజ్ చేసేసాం కదా. అక్కడి నుంచి మన వాళ్ళు వచ్చేసారు, ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఇది భగవంతుడు కూడా అనుకూలించి అనుకోకుండా కూడా ధర్మాన్ని కాపాడాల్సినటువంటి సమయం వచ్చింది గనక పరిస్థితులను అనుకూలంగా తీసుకొచ్చాడేమో అని అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూసిన తర్వాత.